వాళ్ళెవరో మీ కుటుంబాన్ని మోసం చేశారు. అప్పుడు వైశాలి షాక్ అవుతుంది. మమ్మల్ని ఇంతలా నమ్మించి తడిగుడ్డతో గొంతు కోశారు. ఎంతో మంచి వాళ్ళుగా నటిస్తూ నా జీవితం ఇలా నవ్వుల పాలు చేశారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని నేను మా ఊరికి వెళ్ళగలను? ఒకవేళ వెళ్ళినా ఊరి పెద్దలు వేసే శిక్షకు బతికున్న శవంలా బతకాలి. భగవంతుడా, నీకేం అన్యాయం చేశాను? నా జీవితాన్ని ఇలా చేశావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. వైశాలిని చూసిన పోలీస్ ఆఫీసర్, చూడమ్మా, ఎడవకండి. అయినా ఈ రోజుల్లో అంత గుడ్డిగా అమెరికా సంబంధం అంటే ఇలా నమ్మారమ్మా? ఈ మధ్య ఇలాంటి కేసులు చాలా ఎక్కువైపోయాయి. జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి బాధపడి ఏం లాభం? మీ ఊరు ఎక్కడో చెప్పండి, మేము నిన్ను అక్కడికి తీసుకెళ్తాము. పోలీసులు వైశాలిని తీసుకుని వైశాలి ఇంటికి వెళ్తారు. వైశాలిని చూసిన రామకృష్ణ, సురేఖ, ప్రకాష్, చంద్రకళ ఒక్కసారి షాక్ అవుతారు.